అది చిన్న భూతం కాదు, ఈ దునియాని పట్టి పీడెత్తున్న పెద్ద భూతం. దాన్ని పీడ విరగడ చేయాలని ఎంతమంది ఎన్ని తీర్ల ప్రయత్నం చేస్తున్నా ఇంతింతై అన్నట్టు పెరుక్కుంటూనే పోతాంది. ఆ భూతం చెయ్యబట్టి మనుషులే కాకుండా ఎన్ని జీవరాశులు ఆగమవుతున్నాయో లెక్కే లేదు. దాన్ని లేకుండా చేసేటందుకు ఇగో ఇట్లా ఆడాడ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. చూసి మీరు కూడా నేర్చుకోండి. ప్లాస్టిక్ పెనుభూతాన్ని తరిమేద్దాం, 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 ప్లాస్టిక్ పెనుభూతాన్ని తరిమేద్దాం, 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 ప్లాస్టిక్ పెనుభూతాన్ని తరిమేద్దాం. తరిమేద్దాం అని ప్లాస్టిక్ భూతాన్ని తరిమేసేటందుకు కాక ఎంతగానో తనలాడుతుండో చూస్తున్నారులా. మైకు మోత వేసుకున్న అంగిలాగు మీద తీరొక్క తీర్ల రాత, కాళ్లకు గిరక కట్టుకున్నట్టే గల్లీలన్నీ తిరుగుతాండు కాక. ప్లాస్టిక్ భూతాన్ని తరిమేటందుకు గీ పెద్ద మనిషి వాడే తిప్పల చిన్నగలేదుల్లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడట కాకది. పేరు తిప్పర్తి శివ. జిల్లా పరిషత్ బల్లె రికార్డ్ అసిస్టెంట్ గా కొలువు చేస్తున్నాడట. సర్కారు కొలువు అంటే నెల రాగానే జీతం పడుతుంది, కొలువులకెళ్ళి దిగినాక నెల నెల పింఛనత్తది. రందిలేని బతుకు. అయినా ప్లాస్టిక్ అంతమే చూడాలని ఇసొంటి కార్యం ముంగటేసుకున్నాడంటే ఎంత మంచి మనసో కదా కాకది. ప్లాస్టిక్ వాడొద్దని జనాలకు చెప్పుడే కాదు, దుకాణాల కాడికి పోయి ప్లాస్టిక్ వాడకంతో ఎంత నష్టం ఉన్నదో అర్థమయ్యేటట్టు వివరించిండు. నా పేరు తిప్పర్తి శివ. నేను పాప్కోల్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా. నేను ఎప్పటి నుంచో ప్లాస్టిక్ రహితంగా ఇంట్లో ఉంటున్నా, ప్లాస్టిక్ వాడట్లేదు. దాంట్లో భాగంగా నేను ఏదైనా కూరగాయలకు వెళ్ళినా లేకపోతే ఏదైనా సరుకులకు వెళ్ళినా కానీ సంచులు తీసుకొని వెళ్తా. ఈరోజు ప్లాస్టిక్ రహిత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియపరచడం కోసం గ్రామాల్లో స్కూళ్ళల్లోకి వెళ్ళి పిల్లల్లో చైతన్యం వస్తే ప్రతి గ్రామంలో చైతన్యం వస్తుంది, తల్లిదండ్రుల్లో చైతన్యం వస్తుంది అనే ఉద్దేశంతో నలుగురికి చెప్పుడే కాదు, ప్లాస్టిక్ ను అసలు వాడడట కాక. ఇయాల రేపు మా ఇల్లు మంచిగుంటే చాలు అనుకునేటోళ్లే ఉన్నారు అందరూ. అసొంటి పబ్లిక్ నడమ గిసొంటి పెద్ద మనిషి ఉండుడంటే గొప్ప ముచ్చటే. అందుకే గీ కాక చేస్తున్న ప్రచారాన్ని ఊరోళ్ళు తోటి ఉద్యోగులు మస్తు మెచ్చుకున్నారు. ఇక ఇదిట్లుంటే ఖమ్మం కలెక్టరేట్ ఆఫీసులో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి జన్పనారతోటి తయారైన షేయి సంచుల వాడకం షాల్ చేసిర్రు. గత కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఒక 6 months నుండి ప్లాస్టిక్ నివారణలో భాగంగా ఆల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా స్టూడెంట్స్కి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము అది పాటిస్తూనే ఈరోజు జూట్ బ్యాగ్స్ ఎందుకు కొన్నామంటే ప్లాస్టిక్ నివారణ దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి దానిలో భాగంగా ఈరోజు జూట్ బ్యాగ్స్ కొనిచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని. అదన్నట్టు పాత కలెక్టర్ పుణ్యమా అని ఇదివరకే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు స్టీల్ బాటిల్ వాడతారట. ఇక ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలవాలని ప్లాస్టిక్ సంచులను కూడా పక్కకు పెట్టిరన్నట్టు. మంచి ముచ్చటే. చూస్తాండ్రు కదా పబ్లిక్, వార్త చూసి కూడా గీ అన్ని మనతోటయ్యే పనులు కాదని అనుకుంటే పాపం తలుగుతుంది. ఎంతో కొంత ప్లాస్టిక్ ను బొందబెట్టే కార్యం ముంగటేసుకోర్రి. దునియా ప్లాస్టిక్ రహిత దినం యాళ్ళ మేం చెప్పేది చెప్పినాం, అటెంక మీ ఇష్టం. ఇక ప్లాస్టిక్ పెనుభూతాన్ని తరిమేద్దాం, తరిమేద్దాం, తరిమేద్దాం.